ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. విప్రో, బజాజ్ ఫైనాన్స్, టీఎంపీవీ, అదాని ఎంటర్ప్రైజెస్ షేర్లు లాభాలు ఉండగా ఓఎన్జీసీ, మ్యాక్స్ హెల్త్ కేర్, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ సుందరరాజ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే సార్. ఇవాళ మార్కెట్స్ పెరగడానికి రీజన్ ఏంటంటారు? అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాయి, రీజన్ ఏంటి? సో మార్కెట్లో చూస్తే కనుక ఇవాళ ఒక మంచి స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చింది అనుకోవచ్చు. నిఫ్టీ చూస్తే కనుక సుమారుగా 300 పాయింట్ల వరకు ఓపెనింగ్లో ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ చూసాము. అలాగే సెన్సెక్స్ కూడా చూస్తే కనుక ఇంచుమించు 1000 పాయింట్ల వరకు. అలాగే ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఇంచుమించు 4-5 వారాల ఒక కరెక్షన్ తర్వాత ఇవాళ ఒక స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ తోటి బ్యాంక్ స్టాక్స్ కూడా భారీగా పెరగడం అనేది మనం చూస్తున్నాము. మార్కెట్ ఇవాళ ఇంతగా భారీగా పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక లాస్ట్ 4-5 వారాలుగా మనం చూస్తున్న ఒక అనిశ్చితి. అంటే మనకి గల్ఫ్లో చూస్తే కనుక ఇష్యూ కొంచెం స్టేల్ మేట్లో ఉండడంతో ఇవాళ వచ్చిన రిపోర్ట్స్ చూస్తే కనుక ఆ నెగోషియేషన్స్ గుడ్ ప్రోగ్రెస్ జరుగుతుందని చెప్పి డీల్ ఆల్సో వెరీ సూన్ అనే ఒక పాజిటివ్ అప్డేట్ రావడంతో మార్కెట్లో ఒక రికవరీ కనిపించింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని కూడా, ఏషియన్ మార్కెట్స్ కూడా ఇవాళ చాలా పాజిటివ్గా ఓపెన్ అవడంతో మార్కెట్ పెరిగింది. అంతేకాకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కూడా మనకి త్వరలోనే ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని వార్తలు రావడంతో మార్కెట్లో కూడా ఒక రికవరీ కూడా కనిపించింది. అంతేకాకుండా మనకి ఈ పాజిటివ్ న్యూస్తో చూస్తే కనుక క్రూడ్ ఆయిల్ ఇంచుమించు 5% వరకు బాగా తగ్గడంతో మార్కెట్లో ఒక పెద్ద రిలీఫ్ రావడం చూసాం. అలాగే మనకి రూపీ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ కొన్ని వారాలుగా ఇంచుమించు $97 వరకు వెళ్ళటము, ఇవాళ చూస్తే కనుక 95.7 అంటే ఇంచుమించు 100 to 150 పైసా వరకు తగ్గడంతో కొంచెము మార్కెట్లో కూడా ఒక పాజిటివ్ అంశం కూడా కనిపించింది. సో ఆన్ ద హోల్ మార్కెట్ చూస్తే కనుక కొంచెం ఒక ఆప్టిమిజం మనకు కనిపించింది. సెంటిమెంట్ కూడా చూస్తే కనుక కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది. మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక మనకి ఇవాళ బౌన్స్ బ్యాక్ తోటి ఒక మంచి పాజిటివ్ ఇండికేషన్స్ షార్ట్ టర్మ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు. కిషోర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ సార్. నా దగ్గర సంవర్ధన్ మదర్స్ మీ 131 రూపీస్లో తీసుకున్నాను సార్. అది ఓకే. నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసి ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ సార్, అది 200 రూపీస్లో తీసుకున్నాను. అది రిజల్ట్ వచ్చిన తర్వాత షాప్ ఫాలోయింగ్ సార్. సో 2 హోల్డ్ చేయమంటారా మనం తెలియదు సార్? ఓకే. రెండో స్టాక్ ఏ ఇన్ఫోటెక్? ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ సార్. ఓకే. సమర్థన్ మదర్స్ అండ్ సుమి ఒకసారి చూస్తే కనుక ఆటోమొబైల్ మేజర్ కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మనకి ఆటోమొబైల్ ర్యాలీ ఉండడంతో, ఈ మధ్య ఆటోమొబైల్ ర్యాలీ చూస్తే కనుక ఒక పాజిటివ్ అప్డేట్స్ రావడంతో ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కూడా చూస్తే కనుక ఆటోమొబైల్ సేల్స్లో పెద్దగా ఏమీ మనకి వీక్నెస్ లేకపోవడంతో ఈ స్టాక్ ఇంచుమించు $100 నుంచి $140 వరకు పెరిగింది. కానీ ఒకసారి గమనిస్తే కనుక $140 అంటే సెప్టెంబర్ 2024 అంటే ఇంచుమించు 2 సంవత్సరాల క్రితము $140 నుంచి ఈ స్టాక్లో కొంచెం బాగా తగ్గింది. కాబట్టి ఆల్మోస్ట్ ఆ 2 ఇయర్ హై అయిన $140 దగ్గరికి వెళ్ళటం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కొంచెం ఫ్రెష్ బయింగ్ కాకుండా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంచుమించు 140-150 దగ్గర కొంచెము ఈ సమర్థన్ మదర్స్ మీని మీరు కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇన్ఫో స్టాక్స్ అని కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం ర్యాలీ రావడం అనేది మనం చూస్తున్నాము. లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక మనకి ఐటీ స్టాక్స్ వచ్చినప్పటికీ ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే మనకి ఫ్రంట్ లైన్ ఐటీ కంపెనీస్ అన్నిటి కూడా చూస్తే కనుక ఏఏ సంబంధించిన క్లయింట్స్ భారీగా పెరుగుతున్నట్టుగా కొంచెం మంచి అప్డేట్ రావడంతో లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక ఐటీ స్టాక్స్లో ఇంచుమించు ఒక 5% వరకు పెరిగింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఇన్ఫో స్టాక్స్ కూడా ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నా దగ్గర ఎస్ఎంఎస్ ఫార్మా ఉన్నాయండి 400లో. నిన్న రిజల్ట్ వచ్చిన తర్వాత బలంగా పడిపోయింది. దాని రిజల్ట్ బేస్ చేసి ఇప్పుడు అప్డేట్ చేయొచ్చా? ఎన్టీపీసీ అండ్ ఎన్టీపీసీ గ్రీన్ ఎక్కడ కొనుక్కోవాలి మనకి చెప్పండి సార్. ఓకే. ఎస్ఎంఎస్ ఫార్మా నా ఉద్దేశం అయితే కొంచెం ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య ఈ స్టాక్ చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి లాస్ట్ 6 months అంటే మొన్న ఏప్రిల్లో చూస్తే కనుక ఇంచుమించు $200 ఉంటే $450 వరకు ఎస్ఎంఎస్ ఫార్మాలో ఒక ర్యాలీ వచ్చింది. ర్యాలీ వచ్చిన తర్వాత కొంచెం హైయర్ లెవెల్లో కొంచెం రిజల్ట్స్ రావడంతో
కొంచెం రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఫ్లాట్గా వచ్చింది, పర్వాలేదు. ఆల్మోస్ట్ 23 కోట్ల నుంచి 33 కోట్ల వరకు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఇయర్ ఆన్ ఇయర్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 69 కోట్ల నుంచి 102 కోట్ల వరకు ఎస్ఎంఎస్ ఫార్మాలో ఒక మంచి రిజల్ట్స్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ప్రమోటర్స్కి 70% వరకు కంపెనీలో కూడా స్టేక్ ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం మీరు హై రేట్లో తీసుకున్నారు. లేట్ ఎంట్రీ తీసుకోవడము, కరెక్ట్గా రిజల్ట్కి వచ్చే టైంలో మీరు ప్రాఫిట్ బుకింగ్కి గురైనప్పుడు మీరు తీసుకున్నారు. సో అందువల్ల లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక ఒక 10 to 15% వరకు తగ్గింది. నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అయితే కొంచెం ఏదో ర్యాలీ వచ్చినప్పుడు, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ వచ్చు. బట్ ఓవరాల్గా ఫార్మా కూడా బాగానే ఉంది కాబట్టి ఎస్ఎంఎస్ ఫార్మాని హోల్డ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ రామకృష్ణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ రామకృష్ణ గారు. నా దగ్గర 3 స్టాక్లు ఉన్నాయండి. మెగ్జాన్ టాక్, కొచ్చిన్ షిప్ యార్డ్, గార్డెన్ రీచ్. 3 మార్జినల్ గా లాస్ లో ఉన్నాను. హోల్డ్ చేయాలా, తీసేయాలా? 3 కూడా షిప్పింగ్ డిఫెన్స్ కంపెనీస్. డిఫెన్స్ కూడా చూస్తే కనుక ఇవాళ లైమ్ లైట్లో ఉండడం చూసాము. ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ అలాగే ప్రైవేట్ డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో పెరిగింది. కాకపోతే మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నట్టు కనిపిస్తుంది. మ్యాజగాన్ డాక్ చూస్తే కనుక మొన్న April 30th రిజల్ట్ రావడం చూస్తాము. నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక మోర్ దెన్ డబుల్ రావడం అనేది మనం చూస్తున్నాము. అందువల్ల కొంచెం హయ్యర్ రేట్లో కొంచెం రియాక్షన్ రావడం చూస్తాం. అలాగే గార్డెన్ రీచ్ కూడా ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్యకాలంలో 2000 నుంచి 3200, అంటే ఇంచుమించు ఒక 30% వరకు పెరిగింది. ఆ తర్వాత కొంచెం కరెక్షన్ రావటం అనేది మనం చూస్తున్నాము. సో కాబట్టి కొచ్చిన్ షిప్ యార్డ్, మ్యాజగాన్, GRSE 3 కూడా మీరు డిఫెన్స్ స్టాక్స్లో మీరు హోల్డ్ చేయొచ్చు. డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా మళ్ళీ కొంచెం లైమ్ లైట్లో కూడా ఉండే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి. రైట్, సో మార్కెట్స్ చూస్తే పర్వాలేదు, బాగానే ఉన్నాయి, కొంచెం పెరిగాయి, బౌన్స్ బ్యాక్ అయ్యాయి అనిపిస్తుంది. సో 24,000 వద్ద మాత్రం ఆగిపోయింది. సో దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అండి? అంటే కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చు అంటారా? సో ఎలా ఉండొచ్చు? సో మనం ఒకసారి గమనిస్తే లాస్ట్ 3 నెలలుగా మార్కెట్లో చాలా ప్యానిక్ కనిపించింది. మార్కెట్లో చూస్తే కనుక ముఖ్యంగా మనకి బాగా కరెక్షన్ వచ్చి మార్కెట్ ఇంకా తగ్గుతుందేమో అన్న అనుమానాలు ఉన్న సమయంలో మార్కెట్ చాలా విస్టాండ్ అయ్యి చాలా ఈవెంట్స్ని ఎదుర్కొని మార్కెట్ చాలా పటిష్టంగా బలంగా ముగిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒకసారి మధ్యకాలంలో చూస్తే కనుక ప్యానిక్ మనకు తెలిసిందే, మిడిల్ ఈస్ట్ టెన్షన్ రావటము, ఆ తర్వాత క్రూడ్ కూడా చూస్తే కనుక ఈ ఏడాది ఆల్మోస్ట్ 50 to 60% వరకు పెరిగినప్పటికీ మార్కెట్లో అప్పుడప్పుడు చిన్న చిన్న షాక్స్, నీజర్ రియాక్షన్స్ వచ్చినప్పటికీ మార్కెట్ ఎంబడి కోలుకోవడం చూసాం. అలాగే FISL కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ నెల కూడా చూస్తే కనుక భారీగా అమ్మకాలు జరిపినప్పటికీ రీటైల్ ఇన్వెస్టర్ మన మార్కెట్లో కాన్ఫిడెన్స్ ఉండడంతో, రీటైల్ ఇన్వెస్టర్ ఇన్ఫ్లో భారీగా ఉండడంతో మార్కెట్లోకి పెట్టుబడి రావడంతో మార్కెట్లో కూడా కొంచెం లోయర్ లెవెల్లో బయింగ్ కనిపించింది. అదేవిధంగా మనకి Q4 రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఈ మధ్య ఏమైనా కొంచెం స్లో డౌన్ అవుతుందా అన్న కొంచెం అనుమానాలు ఉన్న తర్వాత చూస్తే రిజల్ట్స్ రావటము, రిజల్ట్స్ బాగానే పాజిటివ్గానే వచ్చింది. ఎందుకంటే ఈ మధ్య లాస్ట్ 2-3 నెలలుగా మిడ్ క్యాప్ స్టాక్స్ చాలా భారీగా పెరిగింది. న్యూ ఆల్ టైమ్ హై రికార్డ్స్కి వెళ్ళడం కూడా వచ్చాం. స్మాల్ క్యాప్ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసినప్పటికీ, ల్యాగ్ అయినప్పటికీ వాటిల్లో కూడా బౌన్స్ బ్యాక్ కనిపించింది. సో కాబట్టి రిజల్ట్స్ కూడా కొంచెం బాగానే వచ్చింది అనుకోవచ్చు. రూపీ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 97కి వెళ్ళి మళ్ళీ కొంచెం హై లెవెల్లో కొంచెం కన్సర్న్స్ ఉన్నప్పటికీ బట్ మార్కెట్లో కూడా కొంచెం అంతగా అనుకున్నంతగా భయం కనిపించలేదు. సో ఓవరాల్గా అమెరికాలో కూడా చూస్తే కనుక అక్కడ ఎర్నింగ్స్ కూడా పెద్ద దిగ్గజాల దగ్గర నుంచి కూడా మెగ్నిఫిషెంట్ 7 కంపెనీస్ దగ్గర నుంచి కూడా మంచి రిజల్ట్స్ రావడంతో మన స్టాక్ మార్కెట్ కూడా పర్వాలేదు. సో ఓవరాల్గా ఇన్ని కన్సర్న్స్ తట్టుకొని మార్కెట్లో కూడా ఒక పెద్ద సెల్ ఆఫ్ లేకుండా స్థిరంగా ఉంది కాబట్టి కొంచెం ఇన్హరెంట్ స్ట్రెంగ్త్ ఉన్నట్టుగా మనం భావించవచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ కిరణ్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Good afternoon. సార్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ లో లాంగ్ టర్మ్ కి సుజ్లాన్ ఎనర్జీ, మోస్ట్ ఈ 2 ఫ్యూచర్ గ్రోత్ గురించి చెప్పండి సార్. సుజలాన్ ఈ మధ్య చూస్తే కనుక బాగానే బౌన్స్ బ్యాక్ అయింది. 40 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ఈ మధ్య కాలంలో బాగా అప్ ట్రెండ్ కనిపించింది. రిజల్ట్ చూస్తే కనుక 25th May ఉంది. 25th May అంటే ఇవాళ రిజల్ట్ కూడా ఉంది. సో ఈ మధ్య వీళ్ళ సేల్స్ కూడా చూస్తే కనుక చాలా పాజిటివ్గా ఉన్నట్టుగా, ఆల్మోస్ట్ వీళ్ళకి ఒక సన్స్యూర్ ఎనర్జీ దగ్గర నుంచి ఒక 2 రోజుల క్రితం ఒక మేజర్ ఆర్డర్ వచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. బేసికల్గా మనం చూస్తే కనుక ఈ ఎనర్జీ సెగ్మెంట్ కూడా మనకు తెలిసిందే. ఈ మధ్య మనకి గల్ఫ్ ఇష్యూ తోటి మనం కూడా కొంచెం ఈ భారత్ కూడా కొంచెం ఎనర్జీ మీద కూడా కొత్త స్ట్రాటజీ ఫోకస్ చేయటము. అలాగే సుజలాన్ కూడా చూస్తే కనుక వీళ్ళ ఆదాయంతో, ఎర్నింగ్స్తో పోలిస్తే ఓన్లీ ఈ స్టాక్ ఈ 60 రూపాయల్లో ఓన్లీ 22 times రేట్ ఎడుతుంది కాబట్టి చీప్ లెవెల్లో ఉందనుకోవచ్చు. సో సుజలాన్ కూడా ఈ మధ్య ఆల్మోస్ట్ 78 రూపీస్ నుంచి పడింది కాబట్టి కొంచెం లోయర్ రేట్లో ఉంది కాబట్టి ఇవాళ కూడా రిజల్ట్ ఉంది, ఒకసారి చూసుకొని డిప్లో తీసుకోవచ్చు సుజలాన్. అలాగే NTPC గురించి అడిగినట్టున్నారు. NTPC కూడా నా ఉద్దేశం మీద ఓకే, పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ఎనర్జీ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ శర్మ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
నమస్కారం అండి. హట్కో సెయిల్ రెండు ప్రాఫిట్ లో ఉన్నాను సార్, బుక్ చేసుకోవచ్చా ప్రాఫిట్? జనరల్గా ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఏ స్టాక్స్ అయినా అందులోనే ఫండమెంటల్గాను స్ట్రాంగ్ కంపెనీస్, పెద్ద కంపెనీస్, బ్లూ చిప్ కంపెనీస్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. హట్కో మొన్న రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత 14th May తర్వాత ఇంచుమించు ఒక 10% వరకు రియాక్షన్ కనిపించింది హట్కో. సో హట్కో నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు. అలాగే సెయిల్ కూడా అడిగారు. సెయిల్ కూడా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఈ మధ్య స్టీల్ స్టాక్స్ అన్నీ కూడా భారీగా పెరిగాయి. స్టీల్ ప్రైసెస్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పెరగడంతో ఇంచుమించు 120 రూపాయల నుంచి 210 రూపాయల వరకు పెరిగింది. హైలో ఉన్నప్పటికీ 200 రూపాయల వరకు 40 to 50% పెరిగినప్పటికీ హైలో రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ మధ్య ప్రభుదాస్ లీలాధర్ కూడా అక్యూములేట్ స్టీల్ 210 టార్గెట్ ఇచ్చింది, ఆల్మోస్ట్ ఆ లెవెల్కి వచ్చింది. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే సెక్టారల్ స్ట్రెంత్ కూడా కనిపిస్తుంది, స్టాక్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. కాబట్టి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాని హోల్డ్ చేయొచ్చు. హట్కో కూడా ఉన్నారండి. రాజశేఖర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ 3 స్టాక్స్ సార్. శారదా ఎనర్జీ, సోనా బిల్డబుల్ ప్రెసిషన్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చు సార్. ఓకే, ఫస్ట్ మనం శారదా ఎనర్జీ చూస్తే కనుక ఈ మధ్య ఈ స్టాక్ బాగానే పెరిగింది. 450 రూపాయల నుంచి 630 రూపాయల వరకు పెరగటము. ఆ తర్వాత మొన్న 22వ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత శారదా ఎనర్జీలో కొంచెం కరెక్షన్ రావడం. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఎనర్జీ లెడ్ గ్రోత్, రోబస్ట్ ఎక్స్పాన్షన్, స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్ అనే ఒక పాజిటివ్ వార్త రావడం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే శారదా ఎనర్జీని కొంచెం చిన్న డిప్లో తీసుకోవచ్చు. అలాగే ప్రెసిషన్ వైర్స్ గురించి అడిగారు. ఈ స్టాక్ తీసుకోవచ్చు అంటే బాగా భారీగా పెరిగింది ఈ స్టాక్. ఒకసారి మన మూవ్మెంట్ గమనిస్తే కనుక ఈ 3-4 నెలల్లో ఇంచుమించు 200 రూపాయల నుంచి 450 రూపాయల వరకు మోర్ దెన్ 100% రిటర్న్స్ రావడం అనేది చూస్తాము. అంతేకాకుండా మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 50% వరకు ఒక స్ట్రాంగ్ ప్రాఫిట్స్ అనేది రావడం చూసాము. స్టాక్ కూడా ఇంత 450 రూపాయలకి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ వీళ్ళ ఎర్నింగ్స్కి 45 times ట్రేడ్ అవుతుంది. కాబట్టి ప్రెసిషన్ మటుకు ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా లాస్ట్ 5 ఏళ్ళుగా గమనిస్తే కనుక 2600 కోట్ల నుంచి టర్న్ ఓవర్ 55 కోట్ల వరకు క్రమేయంగా కూడా ప్రెసిషన్ వైస్లో కూడా పెరిగింది. కానీ హై లెవెల్లో కాకుండా చిన్న డిప్లో కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఏ విధంగా? ఓకే, నిఫ్టీ ఒకసారి గమనిస్తే కనుక కరెక్ట్గా ఓపెనింగ్లోనే ఇంచుమించు 300 పాయింట్ల వరకు వెళ్ళి నెక్స్ట్ రెసిస్టెన్స్ బ్యారియర్ లెవెల్, అడ్డంకు లెవెల్ అయిన 24,000 స్థాయికి వెళ్ళటం చూసాం. 24,000 దగ్గర గమనిస్తే కనుక లాస్ట్ 2-3 వారాలుగా ఇంచుమించు ఈ లెవెల్లో వెళ్ళటము, ఆ తర్వాత రియాక్షన్ రావడం చూస్తున్నాం. కాబట్టి 24,000 అనేది ఒక షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్. కాబట్టి మనకి ఈ కన్సాలిడేషను ఈ 24,000 దగ్గర 2-3 రోజులు పరీక్షించే అవకాశం ఉంది. గురువారం నాడు స్టాక్ మార్కెట్ హాలిడే కాబట్టి బహుశా నెక్స్ట్ 2-3 రోజులు కనుక 24,000 పైన కనుక ఏమాత్రం నిలబడితే కనుక షార్ట్ టర్మ్లో ఒక టెక్నికల్గా ఒక బై సిగ్నల్ వచ్చినట్టుగా, ఒక బ్రేక్అవుట్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు కావస్తే మళ్ళీ కొంచెం ఫ్రెష్గా షార్ట్ టర్మ్లో లాంగ్ పొజిషన్ కన్సిడర్ చేసుకొని ఎంబడే 24,000 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అలాగే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించు 61,000 దగ్గర నుంచి 50,000 ఇండెక్స్ బాగా తగ్గి మళ్ళీ కొంచెం 55,000 దగ్గర స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా బ్యాంక్ స్టాక్స్లో కూడా ఇవాళ కొంచెం మనం బయింగ్ సపోర్ట్ కూడా రావడం మనం చూస్తున్నాము. సో బ్యాంక్ స్టాక్స్ కూడా స్టడీగానే ఉంది. చాలా ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ అన్ని కూడా ఈ మధ్య SBI, కెనరా బ్యాంక్ కూడా తగ్గడము, HDFC తగ్గడంతో కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్కి వచ్చింది అనుకోవచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. గోపాలకృష్ణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే సార్. గురుగారు నమస్కారం గోపాలకృష్ణ సార్. ఏం చేయమన్నా లాభంలో ఉన్నారు సార్, అమ్మేయమంటారా? ఎంతవరకు పెరుగుతుంది? ఏం చేయమంటారు? ఏం చేయమని 529లో కొన్నారు సార్, ఎంతవరకు పెరుగుతుంది? ఏం చేయమంటారు? చెప్పండి సార్ రెండుని. ఓకే, ఏంజిల్ వన్ ఈ మధ్య ఈ స్టాక్ బ్రోకింగ్ ఫైనాన్స్ కంపెనీ చూస్తే కనుక ఇంచుమించు 200 రూపాయల నుంచి 350 రూపాయల వరకు పెరిగింది. 350 రూపాయలకి వెళ్ళటంతో డిసెంబర్ 2024 హై 350 లెవెల్స్కి మనకి ఆల్మోస్ట్ 1.5 years తర్వాత రీటెస్ట్ చేయడం అనేది చూస్తున్నాం. ఏంజిల్ వన్ చూస్తే కనుక ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక మనకి మార్కెట్ షేర్ ఏమో మన ఏప్రిల్లో బాగా పెరిగినట్టుగా మనకి వార్త రావడం. మోతీలాల్ ఓస్వాల్ కూడా మనం ఒక బై అడ్వైస్ ఇచ్చినట్టుగా 400 రూపీస్ టార్గెట్ ఇచ్చింది. సో అంటే ఆల్మోస్ట్ 20 to 30% వరకు ఇంకా కొంచెం అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. కాబట్టి మీరు కూడా లోయర్ రేట్లో తీసుకున్నారు, ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే వరుణ్ బెవరేజెస్ కూడా చూస్తే కనుక ఈ మధ్య 2 రోజుల క్రితం వచ్చిన వార్త చూస్తే కనుక పెప్సీకోతో కూడా వీళ్ళు చూస్తే కనుక ఒక డీల్ కుదుర్చుకున్నట్టుగా 10 ఏళ్ల కోసం లాంగ్ టర్మ్ కోసం ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా వచ్చింది.
ఐసిఐసి సెక్యూరిటీస్ కూడా మనకు 500 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అఫ్కోర్స్ 500 రూపాయలు కూడా వచ్చేసింది. అలాగే ఈ మధ్య చూస్తే కనుక మనం వచ్చిన వార్త చూస్తే కనుక క్లైమాటిక్ కండిషన్స్ ఎల్ నీనో కూడా కొంచెం మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి వాటర్ ఫుడ్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మైట్ బి కొంచెం సాఫ్ట్ డ్రింక్స్ కూడా కొంచెం డిమాండ్ కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ రావడం చూస్తున్నాం. కాబట్టి వీబీఎల్ వరుణ్ బెవరేజెస్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కాల్ చేస్తున్నారు రామ్ సాయి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను ఒక టూ స్టాక్స్ గురించి అడుగుతున్నా. అంటే ఒకటేమో ఏషియన్ హోటల్స్ వెళ్తాండి. ఇది ఈ మధ్యన కంటిన్యూగా 140లో కొన్నానంటే ఈ మధ్య కంటిన్యూగా అప్పర్ సర్క్యూట్ వెళ్తూ వచ్చింది. ఇప్పుడు దీన్ని గురించి ఒకటి చెప్పండి, హోల్డ్ చేయమంటారా ఇంకా చెప్పండి. ఏషియన్ హోటల్స్ చూస్తే కనుక చాలా సర్ప్రైజింగ్ మూవ్ చూస్తున్నాము. మొన్న 2026 జనవరిలో చూస్తే కనుక ఇంచుమించు ఈ స్టాక్ 150 రూపాయల నుంచి 700 రూపాయల వరకు భారీగా పెరగటం అనేది చూస్తున్నాము. మీరు చెప్పినట్టుగా లాస్ట్ 6 monthsగా కంటిన్యూస్గా పెరిగి మనకి అప్పర్ సర్క్యూట్ వెళ్ళటం అనేది మనం చూస్తున్నాము. వీళ్ళ ప్రాపర్టీస్ మనం చూస్తే కనుక హోటల్ అయత్, జేడబ్ల్యూ, మ్యారియట్ హోటల్స్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉన్న పెద్ద కంపెనీ ఏషియన్ హోటల్స్. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక వీళ్ళు టర్న్ అరౌండ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తారు. 2 ఏళ్ల క్రితం చూస్తే కనుక లాస్ నుంచి బయటపడి మంచి రిజల్ట్స్ ప్రకటించడం చూస్తున్నాం. కానీ ఈ స్టాక్ చూస్తే కనుక మనకు కంటిన్యూస్గా అప్సైడ్ ఫ్రీజ్ అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఇవాళ కొంచెం 5% వరకు లోయర్ సర్క్యూట్ కూడా పడింది. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం స్పెక్యులేటివ్గా కనిపిస్తుంది. కాబట్టి స్టాక్ కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ వెంకటేష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో మేడం, చెప్పండి సార్. వారి ఎనర్జీ షేర్స్ సార్. హలో సార్, వారి ఎనర్జీ షేర్స్ 3000 లో బై చేసిన సార్ 50 షేర్స్. అది కంటిన్యూ చేయొచ్చు సార్? ఓకే, కరెక్ట్గా ఇప్పుడు 3000 రూపీస్లోనే ఉంది. ఈ మధ్య చూస్తే కనుక 2500 రూపాయల నుంచి 3500 రూపాయలకు 1000 రూపాయల వరకు బాగా బౌన్స్ బ్యాక్ అయింది. మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత వారి ఎనర్జీలో కరెక్షన్ కనిపించింది. కానీ ఒక 1 వీక్ బ్యాక్ చూస్తే కనుక రెప్యూటెడ్ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ బై వారి ఎనర్జీస్ టార్గెట్ 3850 ఇచ్చినట్టుగా ఈ మధ్యకాలంలో వార్త కూడా వచ్చింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే వారి ఎనర్జీస్ మనకు తెలిసిందే అతిపెద్ద కంపెనీ, వన్ ఆఫ్ ది టాప్ ఎనర్జీ కంపెనీ. కాబట్టి వారి ఎనర్జీస్ మీరు కొన్న రేట్లోనే ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు వారి ఎనర్జీస్ హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య చూస్తే కనుక వీళ్ళు ఒక మేజర్ విండ్ ప్రాజెక్ట్ గుజరాత్లో కూడా ఎంటర్ అయినట్టుగా ఒక వార్త రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి వారిని హోల్డ్ చేయొచ్చు. రైట్, సో సెక్టర్స్ వైజ్గా చూస్తే ఏ సెక్టర్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి సార్? సో ఓవరాల్గా చూస్తే కనుక కొంచెం ఈ మధ్యకాలంలో డిఫెన్సివ్ సెగ్మెంట్స్ అయినా ముఖ్యంగా మనకి ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్కి పెద్దగా అఫెక్ట్ కాని సెగ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఫార్మా ఒకటి, మెటల్స్ ఒకటి, అలాగే మనకి ఐటీ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసినప్పుడు హెల్త్ కేర్ ఒకటి, ఈ 3-4 సెగ్మెంట్స్ బాగా కొంచెం పాజిటివ్గా ఉంది. అలాగే మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంచెం మ్యూచువల్ ఫండ్ ద్వారా బాగా రావడం, ముఖ్యంగా కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీస్ చూసాము. రిజల్ట్స్ బాగా వచ్చింది వాటిల్లో మనకి మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా ర్యాలీ కనిపించింది. రైట్, నెక్స్ట్ కాలర్ శ్రీధర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అరవిందో ఫార్మా 1950 ఉన్నాయండి. అది మన 15 వచ్చి డౌన్ అవుతుంది. అది ఉంచుకోమంటారా ఎగ్జిట్ అవ్వాలంటారా? బ్యాంక్ ఫార్మా 2000 ఉందండి, అది ఉంచుకోవచ్చా లేదా ఎగ్జిట్ అవ్వాలి? ఓకే, అరబిందో ఫార్మా నా ఉద్దేశం అయితే మీరు ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య చూస్తే కనుక స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. ఈ ఏడాది చూస్తే కనుక ఇంచుమించు 1100 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఒక 30 to 50% వరకు ర్యాలీ వచ్చింది. ఆ తర్వాత మొన్న 21st మేన మీరు రిజల్ట్ చూసింటారు. రిజల్ట్ తర్వాత ఈ స్టాక్లో కొంచెం కరెక్షన్ కనిపించింది. ఇవాళ ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ ఈ స్టాక్ని హోల్డ్ చేసుకోవచ్చని 1400 రూపాయలు టార్గెట్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సో బట్ ఓవరాల్గా మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ కూడా చూస్తే కనుక రికార్డ్ రెవెన్యూస్, మార్జిన్ ఎక్స్పాన్షన్, డైవర్సిఫైడ్ గ్రోత్ ఇంజిన్స్ అని ఒక పాజిటివ్ న్యూస్ కూడా వచ్చింది. కాబట్టి కాకపోతే మీరు హై రేట్లో తీసుకున్నారు, బట్ లాంగ్ టర్మ్ కోసం ప్రస్తుతం అరబిందో ఫార్మాని హోల్డ్ చేయొచ్చు. మ్యాన్కైండ్ ఫార్మా కూడా ఈ మధ్య ఆల్మోస్ట్ 1900 రూపాయల నుంచి 2600 రూపాయల వరకు పెరిగింది. ఈ మధ్య ఈ స్టాక్లో కొంచెం మొన్న రిజల్ట్స్ రావడంతో కొంచెం హై లెవెల్ నుంచి కరెక్షన్ రావడం అని చూస్తున్నాము. సో మ్యాన్కైండ్ ఫార్మా కూడా మనకు తెలిసిందే వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్, ఇంటర్నేషనల్ ఫార్మా కంపెనీ. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఇప్పుడు కొంచెము రీజనబుల్గా ఆల్మోస్ట్ వీళ్ళ ఎర్నింగ్స్కి 50 times ట్రేడ్ అవుతుంది. కాబట్టి రీజనబుల్లీ ప్రైస్డ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఈ ఏడాది 1900 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్సే ప్రకటించిన పెద్ద కంపెనీ మ్యాన్కైండ్ ఫార్మా. రైట్, నెక్స్ట్ కాలర్ వంశీ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
మనకి వచ్చేటప్పటికి డిఎల్ఎఫ్ అండ్ డిఎల్ఎఫ్ ఒకటి, నెక్స్ట్ ఏబిడిఎల్, ఈ రెండు కూడా 10% నుంచి లాస్ లో ఉన్నాను. దీన్ని ఉంచొచ్చా తీసేయచ్చా? ఓకే, డిఎల్ఎఫ్ చూస్తే కనుక ఈ మేజర్ లీడింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ మధ్య ఆల్మోస్ట్ 900 రూపాయల నుంచి 500 రూపాయల వరకు పడి ఈ మధ్యనే కొంచెం ఒక రికవరీలో ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి కొంచెం టెక్నికల్గా బాగా ఓవర్ రియాక్షన్ రావడం చూసాము. ముఖ్యంగా మనకి ఈ సెగ్మెంట్ రియల్ ఎస్టేట్ కూడా వీక్గా ఉండడంతో ఈ స్టాక్లో కూడా బాగా పడింది. సో అయితే నా ఉద్దేశం అయితే ప్రస్తుతం మరి డిఎల్ఎఫ్ కూడా హోల్డ్ చేసి కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. అలాగే ఏబిడిఎల్ అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్ చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య 400 రూపాయల నుంచి 600 రూపాయల వరకు బాగానే బౌన్స్ బ్యాక్ అయింది. ఈ మధ్య చూస్తే కనుక ఇవాళ 2 రోజుల క్రితం వచ్చిన వార్త చూస్తే కనుక యూకేలో కూడా చూస్తే కనుక ఒక సబ్సిడరీ అలైడ్ కంపెనీ కూడా వీళ్ళు ఓపెన్ చేసినట్టుగా ఒక వార్త రావడం చూస్తున్నాము. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఏబిడిఎల్ దగ్గర నుంచి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు. స్టాక్ కాకపోతే కొంచెము ఇలా ఎర్నింగ్స్కి 65 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. అందువల్ల కొంచెం స్టాక్లో అంత పెద్ద మూమెంట్ లేదు. వన్ ఆఫ్ ది లీడింగ్ లిక్కర్ తయారు చేసే కంపెనీ ఏబిడిఎల్. నా ఉద్దేశం అయితే ఓకే, ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేయొచ్చు. రైట్, కంపెనీ రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయా సార్? రిజల్ట్స్ మొన్న చూస్తే కనుక లాస్ట్ వీక్ చాలా కంపెనీస్ దగ్గర నుంచి రిజల్ట్స్ రావడం కూడా చూస్తున్నాము. సో రిజల్ట్స్ ఆల్మోస్ట్ మనకి ఎండ్ సీజన్లో ఉంది. ఇంకా మనకి ఈ వారంలో కూడా చూస్తే కనుక కొన్ని ప్రముఖ కంపెనీస్ దగ్గర నుంచి కూడా రిజల్ట్ ఉంది. బట్ ఇవాళ మనం చూస్తే కనుక ఆర్టీ ఫార్మా దగ్గర నుంచి రిజల్ట్ ఉంది. అలాగే ఏబిఎఫ్ఆర్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ దగ్గర నుంచి కూడా రిజల్ట్స్ ఉంది. అలాగే మనకి చాలా ప్రముఖ కంపెనీస్ దగ్గర నుంచి కూడా కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి. సో రిజల్ట్స్ ఆల్మోస్ట్ టాప్ కంపెనీస్ దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి కొంచెం మార్కెట్ ఈ అంశం మీద కొంచెం పాజిటివ్గానే తీసుకున్నట్టు కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్కి సంబంధించిన విశ్లేషణ తెలియజేసింది. ఇవి ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్.